అధికారం కోల్పోవడంతో కష్టాలు వస్తాయి. వాటిని ఎదుర్కొని గట్టిగా నిలబడితే మనదే విజయం. రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వచ్చి 30 సంవత్సరాల పాటు మనమే ఉంటాం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈసారి జగన్ 2.0 చూస్తారని, ఇది వేరే లెవెల్లో ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త వెంట్రుక కూడా పేకలేరని స్పష్టం చేశారు. జగన్ వ్యాఖ్యలతో ఆ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం ఏర్పడింది. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విజయవాడ కార్పొరేటర్లు, నాయకులతో ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై వారితో చర్చించిన అనంతరం వైఎస్ జగన్ కీలక ప్రసంగం చేశారు. ఈ సమావేశంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసి రాజకీయాలను వేడెక్కించారు. పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తూ చేసిన ప్రసంగం ఆ పార్టీలో జోష్ నింపింది. ఈసారి జగన్ 2.0ను చూడబోతున్నారు. 2.0 వేరేగా ఉంటుంది. కార్యకర్తల కోసం జగన్ ఏం చేస్తాడో చూపిస్తా. గతంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేకపోయా. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసులు వేస్తా, చట్టం ముందు నిలబెడతాం అని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాం, ఎవడూ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త వెంట్రుక కూడా పేకలేరు అని శ్రేణులకు పూర్తి భరోసానిచ్చారు. ప్రతిపక్షంలో ఉండటంతో భయపడుతున్న పార్టీ కార్యకర్తలు, నాయకులకు వైఎస్ జగన్ ధైర్యం నింపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి, ఆ కష్టాలను ఎదుర్కొన్నప్పుడే నాయకుడిగా ఎదుగుతాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా నా కథ గుర్తుకు తెచ్చుకోండి. నన్ను 16 నెలలు జైలులో పెట్టలేదా? ఏమైంది? బయటకు రాలేదా? ముఖ్యమంత్రి అవ్వలేదా అని వైఎస్ జగన్ కార్యకర్తలకు ధైర్యం నూరిపోశారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. త్వరలోనే జమిలీ ఎన్నికలు అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అఖండ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని జోషియన్ చెప్పారు. ఇదే మాటలు ఎన్నికలకు ముందు నేను చెప్పా. చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని. ఇదే మాటలు నేను ఎన్నికలప్పుడు చెప్పిన. చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే పులి నోట్లో తలబెట్టడమే అని చెప్పి ఇదే మాటలే నేను చెప్పా. మేనిఫెస్టో ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఇలా నిల్చుని ఇలా మేనిఫెస్టోని ఇలా చూపించా. మన మేనిఫెస్టోని ఇలా చూపిస్తూ వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో హామీలను కూడా ఇలానే చూపిస్తూ చెప్పా. ఇది సాధ్యమయ్యేటివి కాదయ్యా చంద్రబాబు నాయుడు చెప్పేటివి. రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ఇది, మనం చేస్తూ ఉన్న బటన్లు నొక్కే కార్యక్రమం ఇది, దీనికే ఇంత డబ్బు ఖర్చు అవుతుంది. మరి చంద్రబాబు నాయుడు ఏమో 1,72,000 కోట్లు సంవత్సరానికి అయ్యే ప్రతిపాదనలు ఆయన చెప్తా ఉన్నాడు. సూపర్ 6లు మోసము, సూపర్ 7లు మోసము అని చెప్పి చెబుతూ మనమేం చేయగలుగుతాము అన్నది కూడా ప్రజలకు అర్థమయ్యేట్టుగా కూడా మేనిఫెస్టో సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. ఈ రోజుకి కూడా నేను చెప్తా ఉన్నా, ఓడిపోయాం పర్వాలా, ప్రతిపక్షంలో కూర్చొని ఉండం అది పర్వాలా, మళ్ళీ రీలు వెనక్కి తిరిగి మళ్ళీ అదే రోజుకు మళ్ళీ తిరిగి వెళ్ళి కనీసం ఇలా జరుగుతుందని తెలుసు కదా ఇప్పుడు ఎలా చెప్తావు అని చెప్తే మళ్ళీ ఆ రోజు వచ్చినప్పుడు ఇదే విధంగానే మళ్ళీ చెప్తా. ఎందుకనంటే రాజకీయాలలో విలువలు, విశ్వసనీయత అన్న పదానికి అర్థం అదే. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా అదే విలువలు, అదే విశ్వసనీయత అన్న ఒకే ఒక్క పదం మీద మళ్ళీ వైఎస్ఆర్సీపీ మళ్ళీ అఖండ మెజారిటీతో మళ్ళీ గవర్నమెంట్. కానీ ఈసారి ఫామ్ చేసినప్పుడు మాత్రం ప్రజలకు చంద్రబాబు నాయుడు నైజం పూర్తిగా అర్థమైపోతుంది. కాబట్టి మనల్ని మళ్ళీ 30 ఏళ్ళు అక్కడే కూర్చోబెట్టే విధంగా కూడా ప్రజలు ఖచ్చితంగా అడుగులు వేస్తారన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే ఈరోజు ఒకవైపున ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోవడం అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండో ఆస్పెక్ట్ ఏమిటి అని అంటే ప్రతి వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది.